రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఇస్తోంది వాతావరణ శాఖ. తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ చేసింది. శనివారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో వేగంగా కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు అధికారులు. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య అలాగే దాని సమీపంలో పరిసర వాయువ్య బంగాళాఖాతం దగ్గర కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్, బ్రహ్మపురి, జగదల్పూర్ అలాగే కళింగపట్నం మీదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు ఈ ద్రోణి విస్తరించింది. ఈ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షాలకు అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అయితే ఇచ్చారు. అలాగే నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, అలాగే సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గజ్వాల్ జిల్లాలకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తోంది. తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో కూడా అలాంటి పరిస్థితే. తెలంగాణలో కంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో. ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. శుక్ర, శనివారాల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వచ్చింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఉత్తరాంధ్ర కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇక విశాఖపట్నం అలాగే అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, గరిష్టంగా గంటకి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 1 లేదా 2 అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. అయితే రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు దంచుకొడుతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని వెదర్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇక విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. విజయవాడలో కూడా రహదారులు జలమయమయ్యాయి. ఆయా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఏపీ భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు చంద్రబాబు. ప్రకాశం బ్యారేజీలను మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ కూడా అప్రమత్తం చేశారు. ఏది ఏమైనా శని, ఆది, సోమ, మంగళవారం ఈ 4 రోజులు ఏపీకి, తెలంగాణకి భారీ వర్ష సూచన ఇస్తోంది వెదర్ రిపోర్ట్.